చూస్తున్న సో సో ఇలాంటి పరిస్థితి బీరంగంలో ఉంది కాబట్టి వీళ్ళు చెప్తున్న మాట ఒకటే, వీళ్ళు మేము రోజుకు కూలీ వారికి ఎలా అయితే చేసుకుంటున్నామో తోపుడు బండ్ల పైన ఆటోలలో పెట్టి అమ్ముకుంటున్నాము. అయినప్పటికీ ఇట్లా తీసేసేది మాకు కొంచెం ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి సార్ అయితే ఏదైతే ఉన్నారో మా పట్ల కొంచెం స్పందించాలి. రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పెట్టవలసిన వాళ్ళ మీద కొంచెం స్పందించి, మేము ఎలాంటి డ్యూటీలకు చేసుకోవట్లేదు, అలాగే మాకు రోజువారీ కూలీలాగా ఎట్లయితే చేసుకుంటున్నామో రోజుకు 300 రూపాయలు వచ్చినా చాలు అని మేము రోడ్డు పక్కన ఉండి చేసుకున్న పరిస్థితి. కాబట్టి ఇగో చూడండి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు వెల్లవించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సార్ అయితే ఉన్నాడు మా పట్ల కొంచెం స్పందించాలి, ఇట్లా రోడ్డు పక్కన ఉన్న వ్యాపారాలు ఇట్లా తీసేయమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం హఠాహుటిగా చెప్తే అని చెప్పేసి వాళ్ళు వెల్లవడించుకుంటున్నారు. చూడొచ్చు ఇట్లా ఆటోలు కూడా వచ్చి వాళ్ళు లోడింగ్ చేసుకుంటున్న పరిస్థితి మీరు చూడొచ్చు. వీళ్ళంతా చాలా ఇబ్బందికరం, ఇది హఠాహుటిగా వెళ్ళిపోమంటే మాకు చాలా ఇబ్బందికరము. మేము రోజు కూలి వారికి చేసుకుంటున్న పరిస్థితిలో కూడా ఎటు డ్యూటీలు ఏజ్లో వచ్చే డ్యూటీలు కూడా మాకేమి ఉండవు. బయట డ్యూటీలకు వెళ్ళినా కూడా కరెక్ట్గా పని ఇస్తారని చెప్పేసి కూడా గ్యారంటీ లేని పరిస్థితి. కాబట్టి మేము రోజు కూలి వారికి చేసుకుంటున్నాము. ఇక్కడ రోజు కూడా ఒక పండ్లు, ఒక కొబ్బరి బోండాలు ఏవైతే అమ్ముతామో దాని మీద వచ్చే 10 రూపాయలు 5 రూపాయలతోనే మేము మిగిలిపెట్టుకొని మా ఇంటి పరిస్థితి మేము ఇల్లు గడుపుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. అక్కడ ఒక చేపల షాప్ కూడా తీసేస్తున్నారు. అక్కడ ఇవన్నీ తీసేమని ఆర్డర్ చెప్పారంట, లేకపోతే బుల్డోజర్ వచ్చేసి మీకు చాలా ఇబ్బందికర పరిస్థితి కలిగిస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళతో చెప్పడం జరిగిందంట. వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఒకటే, ఆల్రెడీ ఇంతకుముందు వచ్చి ఆల్రెడీ బుల్డోజర్తో అన్నీ కూలగొట్టిపోయారు. ఇప్పుడు అయినా సరే ఆ కూలగొట్టిన కూడా ఇబ్బంది పడుకుంటూ మేము ఇట్లా బండ్లపైన నెట్టూరు బండ్లపైన ఆటోలలో పెట్టుకొని మరి అమ్ముతున్నాము. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలా మా పట్ల ఎందుకు ఇలా స్పందిస్తున్నారో గవర్నమెంట్ వాళ్ళు అని వీళ్ళు చాలా బాధగా వెల్లడించుకుంటున్నారు. ఇది బీరంగూడలోని సంఘటన. హైదరాబాద్ వచ్చేసి ఈరోజు షాప్స్ ఏమున్నా కూడా తీసేసేయాలని చెప్పేసి వీళ్ళందరూ కొంచెం ప్రెజర్ పెట్టడంతో ఈ షాప్స్ అన్నీ ఈ చిల్లా చెదరగా పడున్న షాప్స్ ఖాళీ చేస్తున్నారు, ఆడాహోడిగా చేస్తున్నారు. ఇలా చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎప్పుడు ఏ షాప్ తీసేస్తారో తెలీదు. రోజు పడుతున్న బాధలు ఇలాంటివి అని చెప్పేసి వీళ్ళు అందరు చెప్తున్నారు. ఇలా మా పేదవాళ్ళ పట్ల రేవంత్ రెడ్డి ఇలా స్పందిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. చూడొచ్చు ఇలా ఇది పరిస్థితి. బీరంగూడలోని మండే మార్కెట్ దగ్గర పరిస్థితి ఇలా ఉంది. మేము రోడ్డు పక్కనే చిన్న బొండాలు షాప్ పెట్టుకుపోతున్నాం సార్. మేము ఎవరికి అడ్డు లేదు, ఏం లేదు అనుకోవాలి ఎనక జరగలేదు సార్. అయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి 4-5 కొండ కూడా తీసారు. మేము కొత్తగూడికి ఇక్కడ పడుతున్నాం సార్. ఇక్కడ మేడలు కట్టలేదు, బ్రిడ్జ్లు కట్టలేదు, బాళ్ళు కట్టలేదు సార్. మీకు ఐదు సెట్ ఏమీ లేదు. చిన్న పట్ట కట్టుకుని ఏదో ఒక 100-200 బొండాలు వేసుకుని మేము బతుకుతున్నాం సార్. ఏమి ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేదు సార్. అయినా కూడా